నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు ఏంటంటే, సంక్రాంతికి దూసుకుపోతున్న మన యువతారల సినిమాలు. మనశంకర ప్రసాద్ గారు బుల్డోజర్ పెట్టుకుని జయ్యి అని దూసుకుపోతున్నారు. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పులిశెట్టి గారు ఎద్దుల బండి మీద ఫుల్ స్పీడ్తో వెళ్తున్నారు. అండ్ మన సర్ప్రైజింగ్ మూవీ నారాయణ నడుమురారి, ఈ మూవీ కూడా అసలు కార్ వేసుకొని ఎక్కడ ఆగుతలేదు. అండ్ మాట్లాడుకుందాం, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఏది ప్రయారిటీ, ఏది చూడాలా, దేని తర్వాత ఏం చేయాలా అని మీకు డౌట్ రావచ్చు. అండ్ మీ డౌట్ని క్లియర్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. అండ్ మార్నింగ్ అప్లోడ్ చేస్తాను కానీ మార్నింగ్ ట్రావెల్ చేసి పడుకుంటే ఇప్పుడు లేచిన అసలు స్పృహనే లేకుండే. కానీ అన్న నీదే లేటు, నాది లేట్ కాలే, అందరిది తొందరగా అయింది, నాది లేట్ కాలేదు. అండ్ హలో, వెల్కమ్ బ్యాక్ టేబుల్ ఫండ్. అండ్ హీర్ ఈస్ ద ప్రయారిటీ ఆర్డర్ ఫర్ సంక్రాంతి. దట్ వాజ్ వెరీ సర్ప్రైజ్ అనమాట. అండ్ అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అనగనగా రాదు. షాక్ అయ్యారు కదా, నేను కూడా షాక్ అయినా. అనగనగా రాదు మంచి సినిమా, నాకు బెస్ట్ మూవీ ఈ సంక్రాంతికి. ఏంటంటే నేను ఎట్లా తీసుకున్నా అంటే హైప్ని బట్టి వాళ్ళకున్న ముడిచమురు ఆయుధాలు బట్టి వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేసారు, ఎట్లా చూసుకున్నారు మూవీని. అంటే అనగనగా రాజు ఇప్పటిదో సినిమా పోస్ట్పోన్ ఆకుండా వస్తుంది. ఆ సినిమాతో గట్టిగా కొట్టింది. నాకు ఆ సినిమా చాలా ఎంటర్టైన్ చేసింది. నా ఎక్స్పెక్టేషన్స్కి త్రిబుల్ మ్యాచ్ అయింది. సో దాన్ని ఫస్ట్లో పెడుతున్నా. అండ్ మూవీ కూడా చాలా బాగుంటుంది. కొత్తగా ఏం జరిగింది, ఎప్పుడు జరిగేదే కదా. నవీన్ పులిశెట్టి గారి మూవీ ఎప్పుడు వచ్చినా కూడా కుమ్మేస్తుంది. అది ఎప్పటి ప్రోడక్ట్ అయినా పర్లేదు, ఆయన మాత్రం అసలు పిచ్చి కొడతాడు బాక్స్ ఆఫీస్ని. అందులో షూర్, నాకు డౌట్ లేదు. ఈయన స్టార్ అవుతాడు పక్కా. స్టార్ అవ్వాల్సిందే, అవ్వకపోతే మంచిగా ఉండదు. మనకే ఎట్లా అనిపిస్తుంది. ఇలాంటి ఆయన స్టార్ అవ్వాల్సిందే. మంచిగా కొట్టిండు. 100 కోట్ల క్లబ్లో జాయిన్ కాకపోతే 7 o'clock బ్లేడే జాయిన్ అవుతుంది. జాయిన్ అవ్వాల్సిందే. అయితే చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అండ్ అంత బాగుంది. కానీ సోగ్గడ్ చిన్న ఆయన సెట్స్లా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ అంటే కింద మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, నాకు కూడా అప్పుడు కొంచెం బల్బ్ వెలిగింది. సో అలాంటి సెట్స్ తీసుకొచ్చి కూడా, అంటే పాత ఎట్లా తీసుకొచ్చి కూడా టాప్ 1లో నిలబెట్టడం అంటే అమ్మో మామూలు విషయం కాదు. అనగడానికి ఒక రాజు అనేది టాప్ 1 ప్రయారిటీ. అండ్ సెకండ్ ప్రయారిటీ ఏంటంటే మనశంకర ప్రసాద్ గారు. నేను ఫస్ట్ ఇది చెప్తాను అనుకున్నాను కానీ ఈ సెకండ్, ఎందుకంటే టైట్ ఫైట్ ఉంది టాప్ 3లో. సో మనశంకర ప్రసాద్ గారు మూవీ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను అనిల్ రావుపూడి మూవీస్ చూడను, కానీ ఇది ఫస్ట్ టైం చూడండి థియేటర్లో ఆయన సినిమా. అండ్ రివ్యూ ఇవ్వడానికి కోసమే చూసిన. యాక్చువల్లీ వేసుకుందామనే పోయినా, టు బి ఫ్రాంక్. మూవీ క్రింజ్ ఉంటుందని వేసుకుందామనే పోయినా, టు బి ఫ్రాంక్. మీరు ఏమని అనుకోండి, కానీ దాన్ని ఓవర్ ట్రాక్ చేస్తూ మంచిగా చూపించిన మూవీ. ఎక్స్ప్రెషన్కి డబల్ రేంజ్లో నాకు మ్యాచ్ అయింది. సో అది సెకండ్ అన్నమాట. యాక్చువల్లీ చాలా బాగుంది మూవీ, నేనే పోగిన మూవీకి. సో మనశంకర ప్రసాద్ గారు సెకండ్ ప్రయారిటీ ఆర్డర్లో. ఇది నేను కంటిన్యూ చెప్తున్నా. మనశంకర ప్రసాద్ గారు అయితే విన్నర్ అయిపోయింది, సంక్రాంతి విన్నర్ కలెక్షన్ వైజ్. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు సెట్ అయి ఉన్నారు. చిరంజీవి గారు ఆయన అసలు పాత గౌడవ అనేది ఉండదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అన్నట్లు. ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి కలెక్షన్స్ వైజ్గా వాళ్ళు విన్నర్ అయిపోయినట్టే మ్యాక్సిమం. మీకు అందులో ఇంకా డౌట్ లేదు సంక్రాంతికి. కాకపోతే కంటిన్యూ వైజ్ సెకండ్ మనశంకర ప్రసాద్ గారు ప్రయారిటీ ఆర్డర్లో. అండ్ థర్డ్ ఏదంటే మీరు పక్కా షాక్ అవుతారు, నారాయణ నడుమురారి. ఈ మూవీ చూస్తూ ఉంటే చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా ఎంటర్టైన్ అయినా నేనైతే. సత్య గారి కామెడీ కానీ, నరేష్ గారి కామెడీ కానీ, అండ్ కొన్ని హిలారియస్ మూమెంట్స్ కానీ చాలా బాగా నచ్చింది. కామెడీ చాలా చాలా పీక్ లెవెల్ తీసుకుపోయారు, హిలారియస్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది నారాయణ నడుమురారి మూవీ. మీరు థియేటర్లు చాలా స్క్రీన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అది నాకు కొంచెం ఈ మూవీ యూనిట్ మీద కొంచెం నాకు కోపం ఉందండి. ఎందుకంటే కొంచెం స్క్రీన్స్ ఎక్కువ పెట్టాల్సింది. మాలాంటి వాళ్ళు చాలా కష్టమైన చూడడానికి. అంటే చాలా దూరం ఉన్న స్క్రీన్స్ చాలా బాధ వేసింది, ఇలా ఎందుకు జరిగిందని చెప్పి. కానీ స్టిల్ ఇది టాప్ 3లో వచ్చిందంటే మామూలు మాట్లాడలేదు, చాలా గ్రేట్. మూవీ చాలా బాగుంది. మీరైతే అసలు తప్పకుండా చూడండి మూవీ అయితే. అందులో అసలు వెనక్కి వేయాల్సిన అవసరం లేదు. పొద్దునుంచి కూడా చాలా రివ్యూస్ చాలా వస్తున్నాయి, చాలా బాగుంది అని చెప్పి మౌత్ ఆఫ్ టాక్ చాలా పెరిగిపోయింది. చాలా బాగా నచ్చింది, మీరు కూడా చూడండి. అండ్ ఇందులో పాత స్టోరీ అయినా కూడా గట్టిగా తీసుకున్నాను. నేను దీన్ని టాప్ 3లో పెట్టిన కారణం ఏంటంటే, యాక్చువల్లీ ఆ యూనిట్కి నేనే సారీ చెప్పాలి. ఎందుకంటే నేను దీన్ని కన్సిడర్ చేయాలి టాప్ 5లో పెట్టిన. ఎందుకంటే బజ్ లేదు, హైప్ లేదు, సాంగ్స్ లేవు, ఏం లేవు అని చెప్పి. కానీ స్టిల్ సైలెంట్గా వచ్చి
సంక్రాంతి విన్నర్ అని ట్యాగ్ కొట్టేస్తుంది ఇప్పుడు ట్విట్టర్లో చాలా దగ్గర సంక్రాంతి విన్నర్ నారాయణ నడుమురారు అని అంటున్నారు. అట్లీస్ట్ సంక్రాంతి విన్నర్ కాకపోయినా అట్లీస్ట్ శతమానం భూతులకి హిట్ అవ్వడం అనేది చాలా గ్రేట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేనే దీన్ని అండర్ ఎస్టిమేట్ చేసిన, అది నాకు రివర్స్లో గట్టి వేసుకుంది. చాలా బాగుంది రా మూవీ చూడు అన్నట్లు ఆ మూవీ నాకు రిజల్ట్ ఇచ్చింది. అంటే మనం మాట్లాడొద్దు, కంటెంట్ మాట్లాడాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. ఇది టాప్ 3 అన్నట్టు ప్రయాటర్లో. అండ్ 4th మీరు పక్కా షాక్ అవుతారు. 4th ఏం తెలుసు, రాజేష్ అబ్దరా చూడు. వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు చూసి ఎందుకు షాక్ అవుతా నేను? రాజేష్ నాకు బాగా నచ్చింది. మీరు ఏమైనా అనుకోండి, ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూ ఇచ్చిన, చాలా మంది నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. వాళ్ళకి నచ్చిందో లేదో నాకు తెలియదు, నాకైతే నచ్చింది. ఇప్పుడు అన్ని నెగిటివ్ డిజాస్టర్ అని చెప్పేసి నేను మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి 5th లాస్ట్లో పెట్టను, ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి. అప్పుడు ఎట్లా చెప్పినా ఇప్పుడు అట్లా చెప్తా. యాక్చువల్ 3rd చెప్పాల్సింది, కానీ నారాయణ మురారి ఇవన్నీ దానికన్నా మంచి మూవీస్ వచ్చినాయి కాబట్టి దీన్ని 4th పెట్టిన. ది రాజేష్ నాకు బాగా నచ్చింది. మూవీ చూడండి, చాలా బాగుంది. కానీ ఎందులో అయినా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి ఇందులో కూడా నెగిటివ్స్ ఉన్నాయి. మనకు తెలుసు మైండ్ గేమ్ మూవీస్ వస్తే పెద్దగా ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే ఎవరైనా సంక్రాంతికి ఫెస్టివల్ అని చెప్పేసి పోతారు. స్టిల్ ఇలాంటి మైండ్ గేమ్ మూవీస్ అంటే మనం చూసినాం, 1 నేను ఒక్కడిని చూసినాం. ఇప్పుడు ది రాజేష్ చూసినాం. సంక్రాంతికి ఇలాంటి మూవీస్ వస్తే అవి పక్కా ఫ్లాప్ అని డిజాస్టర్ అవుతాయి. మూవీ మేకర్స్ ఇవి కొంచెం ఈ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని ఏ సినిమాకి ఏ జోనరు, ఏ దసరాకి ఏ ఫెస్టివల్కి ఏది రిలీజ్ చేయాలో బాగా కొంచెం చూసుకోవాలా. ది రాజేష్ బాగా నచ్చింది. సాంగ్స్ బాగున్నాయి, ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి. ఎస్, బాడీ డబుల్ ఉంది. కొన్ని బాగాలేవు, అంటే హరిహర వీరమల్లక్కనే కొన్ని అనిపించినాయి. విఎఫ్ఎక్స్ అవి అని అంటారు, కానీ నాకు హరిహర వీరమల్లు అస్సలు నచ్చలేదు. నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ డిజాస్టర్. ది రాజేష్ కూడా అంతే. అవన్నీ ఉన్నాయి, ఏం చేస్తాం మరి, అట్లా చేసి మార్చి గారిని నమ్మితే అట్లా చేసి పడేసారు. స్టిల్ క్లైమాక్స్ 15 minutes అయితే పీక్ మార్చి అన్నట్లు బాగా చేశారు. అండ్ ప్రభాస్ గారు కూడా పీక్ అన్నట్టు బాగా యాక్టింగ్ చేశారు. క్లైమాక్స్ కోసమైనా వెళ్ళొచ్చు. దీని 4th ఆర్డర్. అండ్ 5th ఆర్డర్ ఏంటంటే భరత మహాశైలకు విజ్ఞప్తి. ఈ మూవీ నాకు అంటే ఒక ఫోర్స్ అనిపించింది. అంటే నాకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీలా కాకుండా ఏదో ఫోర్స్ చేసినట్టు, క్యారెక్టర్స్ని తోసేసినట్టు, పోండి ట్రావెల్ చేయండి, క్యారెక్టర్స్ ట్రావెల్ చేస్తారా లేదని చెప్పి టికెట్ వేయకుండా కూడా క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ చేయించారు. టికెట్ లేకుండా ట్రావెల్ చేయలేము కదా, అంటే కనెక్షన్ లేదు అక్కడ, కనెక్షన్ ఎక్కువ కాలేదు. స్టిల్ సాంగ్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉన్నాయి మా BMW మూవీకి, భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో ఇదైతే మీరు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. అండ్ రవితేజ గారు కొంచెం కంబ్యాక్ వచ్చింది, అట్లీస్ట్ హిట్ ఆగి వచ్చింది కొంచెమన్నా. ఇంతకుముందే తను డిజాస్టర్లే. సో ఈ మూవీకి ఒక టెంప్లెట్ కూడా నేను చూసిన, నాన్న పులి అంటే 2 సార్లు వెళ్తే అక్కడ పులి లేదు, కానీ 3 సార్లు లోపలికి అక్కడ పులి, అంటే 3 సార్లు ఈయన వెళ్ళలేదు, అక్కడ పులి వచ్చి చంపేసింది అన్నట్లు. ఈయన 2 సార్లు రవితేజ మూవీ చాలామంది పోయి సపోర్ట్ చేశారు. అప్పటి మూవీస్ బాగాలేనప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే మూవీస్ నిజంగానే బాగాలే. ఇప్పుడు మూవీ నిజంగా బాగుంది. ఇప్పుడు నాన్నపులి అంటే ఆడియన్స్ చూడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా కాంపిటీషన్ ఉంది. దీనికన్నా నేనే చెప్పాను, దీనిపైన 4 సినిమాలు ఉన్నాయని చెప్పేసి. సో దానివల్ల మూవీ కొంచెం స్లో అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. స్టిల్ రవితేజ గారి డామినేషన్, రవితేజ గారి స్టామినా మనకి తెలుసు ఎట్లుంటుందో. సో ఇంకా 3-4 days ఉంది, ఇది కూడా చూడండి, చాలా బాగుంది. ఇది 5th ఆర్డర్లో. అండ్ ప్రతి మూవీ బాగుంది, నాకు డిజాస్టర్ అని ఏదనిపించలేదు. పోయినసారి క్రిస్టమస్కి కూడా అంతే, మ్యాక్సిమం అన్ని కొట్టి పడేసింది. నాకు డిజాస్టర్ అంటే డ్యూడ్, ది గర్ల్ ఫ్రెండ్, ఇలా డిజాస్టర్ లెవెల్లో బాగా హెక్టెక్ వచ్చిన మూవీస్ అయితే ఏం లేవు, అన్నీ బాగానే ఉన్నాయి, చూసేయండి. అండ్ ఇంతటితో వార్తలు సమాప్తం. మీరు చూస్తూ ఉండండి ఆకాశవాణిలో వచ్చే వార్తలు, పండుగాడిచ్చే వార్తలు. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. ఇదే మన ప్రియారిటీ పొంగల్ ఆర్డర్. హ్యాపీ సంక్రాంతి. నేను కూడా ఇంటికి వచ్చేసా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. ఇక మిగతాది ఏదైనా వెండితెర మీద చూసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.